లాస్ట్ 7 డేస్ లో తిన ఫ్యాట్ లాస్ జర్నీలో 3 కేజీల వెయిట్ అయితే డ్రాప్ అయ్యింది. లో ఇది 7వ రోజు. ఇప్పుడు కొంతమంది మేధావులు ముందు వీడియోలు చూసుకోకుండా కమెంట్ బాక్స్ లోకి వచ్చేసి నా మీద దాడి చేస్తారు. 7 రోజుల్లో 3 కేజీలు వెయిట్ డ్రాప్ అవటం అన్హెల్దీ వే, అసలు ఇది రైట్ అప్రోచ్ కాదు అని చెప్పేసి చాలా మంది కమెంట్ బాక్స్ లో నన్ను వేసుకుంటారు. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ అ సైంటిఫిక్ వే. ఆల్రెడీ ముందు వీడియోలో ఇతను మజిల్ బిల్డింగ్ ఫేస్ లో ఉన్నాడు. దట్ మీన్స్ క్యాలరీస్ సర్ప్లస్ లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు లాస్ట్ 7 డేస్ నుంచి క్యాలరీ డెఫిసిట్ లోకి వచ్చాడు. అంటే గ్లైకోజన్ డిప్లేషన్ అయితే జరిగింది. మళ్ళీ గ్లైకోజన్ అంటే ఏంటో అనుకుంటారు, నథింగ్ బట్ కార్బోహైడ్రేట్. అంటే మళ్ళీ ఇది కూడా కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, మనం తినేది రైస్, స్వీట్ పొటాటో, ఓట్ మీల్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటిని కార్బోహైడ్రేట్స్ కిందకు వస్తుంది. తన డైట్ ప్లాన్ లో ఒక 30% అయితే కట్ ఆఫ్ చేసాం. అట్ ద సేమ్ టైం తన డైట్ ప్లాన్ లో సోడియం ఇంటేక్ చేంజ్ అవటం మూలాన ఏదైతే బాడీలో వాటర్ హోల్డ్ చేసుకుని ఉన్నదో ఈ రెండు కలిపి వెయిట్ లాస్ అవ్వటం జరిగింది. సో దీంతో పాటు ఎలాంటి వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాడు, పొట్ట కింద ఉన్న కొవ్వుని తగ్గించడం కోసం ఎలాంటి వేరియేషన్స్ చేస్తున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇతని జర్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంటే, అలానే నా ట్రైనింగ్ స్టైల్ నచ్చితే కనుక ఫాలో కొట్టేసేయండి. ఇవాల్టి కన్నా గొప్పగా సరికొత్తగా కనిపించాలని కోరుకుంటూ ప్రయత్నిస్తూ మళ్ళీ కలుసుకుందాం అండి.